హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈరోజు మన వీడియోలో ఫిష్ తోటి పకోడీ చేసుకుందాము. ఇది చాలా యమ్మీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. బయట లోపల మాత్రం మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అసలు ఇందులో ముళ్ళులు ఉండవండి, ఎందుకంటే మేము చేప తీసుకునేటప్పుడే అందులోంచి మేము ముళ్ళులు తీయించేసాము. పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కదండి. మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీన్ని ఏ విధంగా చేశాను. ఫ్రై కోసమే మేము 1/2 kg వరకు చేపని ముళ్ళులు లేకుండా తీసుకున్నాము. దాన్ని మేము ఇంట్లోనే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి. మనకి ఫ్రైకి ఏ విధంగా కావాలో ఆ సైజుని కట్ చేసుకోవచ్చు. తగినంత కొత్తిమీరని తీసుకొని దాన్ని నీట్ గా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మేము ఫిష్ తీసుకునేటప్పుడే అక్కడ ఒక మార్కెట్ ఉంటుందండి. ఇంతకు ముందు కూడా నేను ఈ మసాలాను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఈ మసాలా మాత్రం నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు అండి. అంత బాగుంది ఈ మసాలా. ఇది ఫిష్ పకోడీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనము చికెన్ పకోడీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. అంత బాగుంది ఈ మసాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు అడ్రస్ కావాలంటే నేను చెప్తాను. ఫస్ట్ నేను దీన్ని ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకున్నానండి. ఫిష్ సైజుని బట్టి మీరు ఈ మసాలాను యాడ్ చేసుకోండి. అదే విధంగా 2 నుంచి 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక్కసారి మనం స్పూన్తో దీన్ని కలుపుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. చూడండి, వాటర్ వేయగానే కలర్ అనేది ఎలా వస్తుందో. ఈ మసాలాలో అన్నీ ఉంటాయండి. ఉప్పు కానీ, కారం కానీ, కలర్ కానీ, ఫుడ్ కలర్ అంటే అన్నీ ఇందులో యాడ్ అయిపోయి ఉంటాయండి. మసాలా కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనము ఎలా చేసుకున్నామో మీరు కూడా ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ఇందులో మనము ఫిష్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 1/2 అవర్ వరకు మనము పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇది బాగా నానాలి కదండి. ఈ జ్యూసీ అనేది ముక్క లోపల వరకు వెళ్ళాలి కదా. ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము మెల్లమెల్లగా ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా మెల్లగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది చేతిపైన పడకుండా చూసుకోండి వేసేటప్పుడు. ఇది చేయడం చాలా ఈజీ అండి. అదే విధంగా దీని టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి, నేను ఇంతకు ముందు ఒకసారి నేను దీన్ని యూజ్ చేశాను, అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఈ చేపల్లో మనము ముళ్ళులు తీయడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. మనకి ఎటువంటి భయం ఉండదండి. మీరు ఫిష్ తీసుకునే ముందే అక్కడే మార్కెట్ లోనే వీటికి ముళ్ళులు తీపిచ్చేసేయండి. తీయమంటే వాళ్ళు తీస్తారండి. ఎక్కువ అమౌంట్ కూడా ఏం చార్జ్ చేయరండి, చాలా తక్కువే తీసుకుంటారు. మన ఫిష్ పకోడీ రెడీ అయిపోయి చూడండి ఎంత బాగున్నాయో. బండి మీద అమ్మే దగ్గర కూడా ఇలాగే ఉంటాయి కదండి. టేస్ట్ కూడా ఇంకా దానికన్నా బాగుంటాయండి. అంత బాగుంటాయి. ఇది పర్ఫెక్ట్ గా ఉంటాయండి. మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ మసాలా నచ్చితే నన్ను అడగండి, నేను మీకు అడ్రస్ పెడతాను. ఓకే అండి, బాయ్.